పాత ఇంటికి రెనోవేషన్లో భాగంగా బట్టలు ఉతకడానికి, అంట్లు తోమడానికి ఈ పని చేసాం. ఇది ఎందుకు చేసామంటే టైల్స్ వేయాలన్నా ఖర్చుతో కూడుకున్న పని. అది కాకుండా పాత ఇల్లు. అందుకే అది డౌన్లో ఉంటే కాస్త మట్టి వేసి దాన్ని హైట్ చేసి విరిగిపోయిన బండలన్నీ బెడ్డింగ్ లాగా వేసి దాని మీద ఫ్లోరింగ్ లాగి ఇలా రెడ్ ఆక్సైడ్ వేసాం. ఇది కలర్ పోతుందేమో, కింద సిమెంట్ పోతుందేమో అని డౌట్ రావచ్చు. ఆ ఫ్లోరింగ్కి రిక్వైర్మెంట్ సిమెంట్ వేసి ఓన్లీ సిమెంట్ 60%, రెడ్ ఆక్సైడ్ 40%, ఇవి రెండు బాగా మిక్సింగ్ చేసుకొని పేస్ట్ లాగా చేసుకొని వేసాం. ఇలా చేయడం వల్ల వాటర్ కిందికి లీక్ అవ్వడం అంటూ జరగదు. చూడ్డానికి నైస్గా ఉంది, జారి పడతామేమో అనే భయం లేదు. ఎందుకంటే ట్రావెల్తో బాగా ఫ్లోరింగ్ ఫినిషింగ్ చేసి దాని మీద బాగా తిక్కేసి పెయింట్ బ్రష్ పైన పూసాం. ఇలా బ్రష్ కోటింగ్ వల్ల జారిపడ్డము అస్సలు ఏముండదు. బ్రష్ కోటింగ్ చేయడం వల్ల కూడా ఈ పెయింటింగు సిమెంట్తో బాగా మిక్సింగ్ అయ్యి 8 నుంచి 10 సంవత్సరాలు ఉంటుంది. మామూలుగా ఏదైనా పెయింట్ కానీ ఆయిల్ పెయింట్ కానీ ఏదైనా వేస్తే ఎవ్రీడే నీళ్లు చల్లడము రెగ్యులర్గా వాడకం ఉంటుంది కాబట్టి తొందరగా ఆ పెయింట్ ఊడిపోయే అవకాశం ఉంది. కాబట్టి అదే ఇదైతే కంప్లీట్గా సిమెంట్తో మిక్సింగ్ అయి ఉంటుంది కాబట్టి ఎన్ని నీళ్లు చల్లినా ఏం వాడినా ఏమీ కాదు. అట్ ద సేమ్ టైం మనం బట్టలు పిండినప్పుడు కానీ లేకపోతే ఆ షాంపూలు కెమికల్స్ ఏది వాడినా సరే ఎప్పుడైనా సరే ఒక్కసారి యాసిడ్ వేసి క్లీన్ చేస్తే కంప్లీట్గా కొత్తలాగా కనిపిస్తుంది. ఏ రకంగానూ రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసినా ఆల్వేస్ బ్రహ్మాండంగా ఉంటుంది. ఇది రెనోవేషనే కాబట్టి సాధ్యమైనంత మేర ఖర్చు తక్కువ అనేసి ఈజీ టు మెయింటెనెన్స్. తర్వాత ఎప్పుడైనా ఏది రిపేర్ రాకుండా కూడా చేసాం. ఈ స్టీల్ ప్లేట్ ఎందుకు చేసామంటే ఎప్పుడైనా రిమూవ్ చేసుకొని ఏదైనా లోపల ఛాంబర్లో అడ్డం ఉన్నా కూడా నీళ్ళ పైపు అందులో పెట్టేస్తే స్పీడ్గా పెట్టేస్తే ఏది అడ్డం ఉన్నా స్పీడ్గా కొట్టుకొని వెళ్ళిపోతుంది. అందుకే ఈ రిమూవ్ చేసుకునే స్టీల్ ప్లేటు వేసాము. రిపేర్ చేసే ఏ ఇంటికైనా సాధ్యమైనంత మేర అవసరము, సౌకర్యము వీటికి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి చేసుకోండి. ఎందుకంటే ఎంత ఖర్చు చేసినా ఒక్క రూపాయి కూడా తిరిగి రాదు. విలాసం జోలికి వెళ్తే వృధా తప్ప ఏమీ మిగలదు. అందుకే ఇలా చేశాం.